మంచి చదువు కోసం ఒక చిన్నారి తనకిష్టమైన చెట్టును వదిలి నగరానికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళేటప్పుడు తన హెల్మెట్ ను ఆ చెట్టు కింద పెట్టి కన్నీళ్లతో జాగ్రత్త అని చెప్పి కారెక్కాడు. ఆ అబ్బాయి వెళ్ళగానే ఆ చెట్టులో ప్రాణం వచ్చినట్లయింది. తన ప్రాణ స్నేహితుడిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేక ఆ చెట్టు తన వేళ్లను నేల నుండి పీకి ఆ హెల్మెట్ ను తీసుకుని నగరం వైపు నడవడం మొదలుపెట్టింది. నగరానికి చేరుకున్న ఆ చెట్టు ప్రతి ఇంట్లోనూ తన స్నేహితుడి కోసం వెతికింది. కానీ నడుస్తున్న చెట్టును చూసి జనం భయపడి దానిపై రాళ్లు రవ్వారు. మరోవైపు ఆ అబ్బాయి కూడా తన గదిలో పడుకొని ఆ చెట్టుతో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాడు. పాపం ఆ చెట్టు నగరమంతా వెతికి అలసిపోయింది. దారిలో ఒక చెక్క ముక్కపై ఆ అబ్బాయి పేరు అని రాసి ఉండడం చూసినా అక్కడ కూడా తన స్నేహితుడు కనిపించలేదు. నిరాశతో ఆ చెట్టు తన హెల్మెట్ ను అక్కడే వదిలేసి తిరిగి గ్రామానికి వెళ్ళడం మొదలుపెట్టింది. కానీ నిజానికి ఆ అబ్బాయి పక్కనే ఉన్న చిన్న ఇంట్లోనే నిద్రపోతున్నాడు. నిద్రలేచి బయటకు వచ్చిన ఆ అబ్బాయికి తన హెల్మెట్ కనిపించగానే తన స్నేహితుడైన చెట్టు తన కోసం నగరం అంతా నడిచి వచ్చిందని అర్థమైంది. వెంటనే జమ్మి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అలసిపోయి ఉన్న తన చెట్టును చూసి ఎంతో ప్రేమగా గట్టిగా హత్తుకుంటాడు. నిజమైన స్నేహానికి మాటలు అవసరం లేదు, దూరం అడ్డు కాదు. ప్రకృతి కూడా మనల్ని మన ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది.